మార్చి 14వ తేదీన జిల్లా నగర మండల కేంద్రాలు పంచాయతీల్లో జనసేన ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేలా అధినేత పవన్ కళ్యాణ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జన సైనికులు, వీర మహిళలకు జనసేన ఆవిర్భావ రోజు ఒక పండుగగా జరుపుకునేందుకు సమాయత్తమయ్యేలా శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. సైద్ధాంతాలతో మెలుగుతూ రాష్ట్రాభివృద్ధికి జన సైనికులు కట్టుబడి ఉండేలా శ్రేణులను ప్రోత్సహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధిత మార్చి 14వ తేదీన జిల్లా నగర మండల కేంద్రాలు పంచాయతీల్లో జనసేన ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేలా అధినేత పవన్ కళ్యాణ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జన సైనికులు, వీర మహిళలకు జనసేన ఆవిర్భావ రోజు ఒక పండుగగా జరుపుకునేందుకు సమాయత్తమయ్యేలా శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. సైద్ధాంతాలతో మెలుగుతూ రాష్ట్ర అభివృద్ధికి జన సైనికులు కట్టుబడి ఉండేలా శ్రేణులను ప్రోత్సహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధిత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేపడతారు. కానీ పిఠాపురంలో తలపెట్టిన రాష్ట్ర స్థాయి సభను రద్దు చేసినట్లు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉంటాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు పిఠాపురం సభను రద్దు చేశారు. అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పిఠాపురంలో మాత్రం ఈ సభని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? చూస్తే మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతం నుంచి కూడా ఏదైతే గత 13 సంవత్సరాలకు కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే మార్చి 14వ తేదీన ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోని ఈ సంవత్సరం కూడా పిఠాపురంలో వేదికగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని గతంలో అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా నిన్న ఈ రోజు నుంచి కూడా కీలక మార్పులు అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే 14వ తేదీన జరగాల్సినటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా నగర మండల కేంద్ర పంచాయతీ పరిధిలో జనసేన జెండాని ఆవిష్కరించి అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా అటు అధిష్టానం పిలిపివ్వడంతో ఏదైతే ఈ ఎండవల్లి పిఠాపురం ఆవిర్భావ సభను కూడా అక్కడ జరగాల్సినటువంటి సభని దీని మూలంగా రద్దు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఈ దఫా జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా నగర మండల కేంద్రాల్లో జరుగుతుండటంతో పాటు సైద్ధాంతిక బలంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే విధంగా ముందుకు వెళ్తున్న పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని, అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని, ఎండ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మార్పు చేశామని, అదేవిధంగా జనసేన ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర స్థాయిలో తొలుత నిర్ణయించినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండేటటువంటి రిపోర్ట్లు పరిగణనలో తీసుకున్నాయి. అంటే ఎండ తీవ్రత పెరుగుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా వేడుకల నిర్వహణ స్వరూపాన్ని కూడా పూర్తిగా అంటే గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా మార్చేస్తున్నటువంటి పరిస్థితి. ఆవిర్భావ వేడుకలను అయితే రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా కాకుండా జిల్లా, సిటీ, నగర మండల కేంద్రాలను నిర్వహిస్తున్నట్టుగా కూడా ఈ సందర్భంగా చెబుతుంది. కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించేలా ఎక్కడెక్కడ స్థానికంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలంటూ కూడా అటు అధిష్టానం పిలిపివ్వడంతో మొత్తంగా ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది పిఠాపురం వేదిక జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని మండల, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకెళ్లి జనసేన నాయకుల బలోపేతాన్ని చేసే విధంగా ఈ కార్యక్రమం ఈసారి చేస్తున్నట్టుగా అధిష్టానం అయితే చెప్పడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త